తన మంచిగా తెలివి మనిషి ఉమ్, మంచిగా పంట తీస్తున్నాడు. ఉమ్, ఒక వర్ష 10 వెళ్ళింది, ఉమ్, ఒక పావు ఎకరకు ఉమ్, ఇంకా 15 వెళ్ళేట్లా సూచన ఉన్నది. ఉమ్, మరి ఆ అన్నవి తెలివైన మనిషి. ఉమ్, మరి అన్న అవి కొందరికి తెలివి చేయాలా, ఉమ్, తెలిసిన కాడికి చెప్పాలా, వాళ్ళని హాస్పిటల్ పెడితే ఉమ్. అయితే దీనికి బెనిఫిట్ మంచిగా ఉన్నది. అయితే మీ అన్న అయితే ఆ, 10 ఎకరాలు వేసిండు ఇప్పుడు. తెలిసిందంటే తెలివైన మనిషి తన. ఆ, తన ఇంకా తెలియని వాళ్ళకి చెప్పి ఉమ్, తన సాగు చేయాలి ఇటువంటి పంట. ఉమ్. అంతేనా? నిజమేనా మరి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కానరాలేదు కదా. ఉమ్, నాకు రాగానే నాన్న నువ్వు మంచిగా తెలియమంటాడు, ఇంత మిర్చి పెట్టి ఇంత తీయటం లేబర్ దొరకడు, నీకు అన్ని ధర నువ్వు అని నేను అన్నకు రాగానే అడిగిన. ఓకే. ఇప్పుడు మీరు వేరు వేరు మొక్కలు చూసుంటారు, నాటు విత్తనాలు చూసుంటారు, హైబ్రిడ్ విత్తనాలు చూసుంటారు, చాలా రకాల తోటలు చూసుంటారు. వాటికి దీనికి తేడాలు ఏం గమనించారు? ఏడా అంటే మా అన్న మేము పెడుతుంటే ముందు ఉమ్, ఆ మిర్చి ఇట్లనే ఉంటుండే కానీ మరి రోగాలతోనే అది పోయింది. ఉమ్, మరి ఇది సిడి మంచిగా ఉన్నది, ఉమ్. విత్తనం మంచిగా ఉంది. మంచిగా ఉన్నది, ఆ, మంచిగా దిగుబడి మాకైతే బాగా సంతోషమైంది. ఓకే. సరే రైట్. ఏం విత్తనం తెలుసా? ఇది పేరు లోలా గుర్తుందా? లోలా లోలా విత్తనం. లోలా ఇద్దామని లోలా ఇద్దామని మంచిగా ఉమ్, సంతోషమైంది. ఉమ్, ఇక అందరికి అహ్మదన్న తెలబడి చేసి ఉమ్. అందరికి ఈ సాగు చేస్తే మంచిగా ఉంటుంది. చెట్టుకి ఎన్ని కిలోలు వెళ్తున్నాయి బాబాయ్? ఇక నాకు సాగు రాదు, కిలోల హిసాబు తెలియదు. ఆ, ఇక మనకు దొడ్డు హిసాబు కానీ మంచిగా పోపు అని పియాలి. ఓకే. రెండోసారి కూడా మంచిగా అయితే ఉంది. అంటే ముందు 10 వెళ్తే ఇప్పుడు ఇంకా ఉమ్, 15 వెళ్ళేట్ల హిసాబు ఉన్నది. ఉమ్, అంటే 25 దాకా ఉమ్. ఉన్నది, ఒక పావు దాకా ఎకరకు. ఓకే. ఇప్పుడు నల్లి కానీ ఈ గుబ్బ కానీ వస్తే దాన్ని అసలు ఎట్లా అధిగమించాలా, దాన్ని ఎట్లా ఏం చేయాలనేది తెలియట్లా. మీ అనుభవం. అయితే ఆ అన్న చెప్తే కొంచెం ఉమ్, తెలుస్తుంది. ఉమ్, అన్న కానీ సార్లు కానీ చెప్పుకుంటూ పోతే మాకు తెలుస్తుంది, మేము ఇది ఉమ్. చెయ్యాలనుకుంటున్నాం, పెట్టాలనుకుంటున్నాం. ఓకే. నిజమేనా పెద్ద అయినా ఇప్పుడు మీ ఏం లేకుండా నేను అబద్ధం మాత్రం శేన నవ్వుకున్నా, శేన పంట కానట్లేదు కళ్ళతోని. ఉమ్. ఏమన్నా దాచేది లేదు, ఏమన్నది అంత కాదు, ఈ లోలా ఇత్తనం పెట్టి 5 ఎకరాల పొలం కొన్నాడంట, బిడ్డ పెళ్లి చేసిందంట, కొత్త ఇల్లు కొన్నాడంట. ఇలా దిగబడి ఎక్కెళ్తుంది, విత్తులు ఎక్కెళ్తాయి. ఆ, మేము అప్పుడు మేము పండించినాం మిర్చి కానీ ఉమ్. అట్లా ఇత్తులు ఇట్లా 2 డౌన్ల ఇత్తులు వదనున్నది నిండు ఉన్నాయి, కాయ చివరి దాకా ఉన్నాయి. అట్లా కొనకి దాకుండా ఇట్లా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇత్తులు కాయ ఉన్నది మంచిగా. ఉమ్. అట్లా మంచిగా అంటే ఒక 80-90 విత్తనాలు అట్లా. గింజలు ఉంటాయా? ఉంటాయి సార్. ఇది కాదు ఇగో. ఉమ్. బరువు ఉంది బాగా. బరువు వదన ఉంటుంది, ఖాతా ఎర్రగా మంచిగా అట్లా. మరి మచ్చలు కానీ తాళు ఏం లేవు సార్, రాలిపోవడం కానీ? లేదు. ఈ టైంలో ఇట్లా కాయ ఉన్నదంటే ఇది ఎండాకాలం టైం. ఇప్పుడు అట్లా ఎండాకాలం టైం ఇట్లా ఉన్నదంటే మంచిగా దిగబడి మంచిగా వస్తున్నది. దమ్మున్న విత్తనం అంటావు? దమ్మున్న ఇత్తనం. ఇప్పుడు మరి ఈ వీడియో చూసుకుంటా ఎవరన్నా ఈ విత్తనం పెట్టుకోవాలనుకుంటే మీరు వాళ్ళకి అంటే వాళ్ళు మంచిగా పిల్లలకు షిఫ్ట్ అవుతాడు, మంచిగా పంట పడుతుంది, బతుకుతాడు అంతా. ఓకే. మీరు భరోసా ఇస్తారా? నేను భరోసా ఇస్తాను ఖచ్చితంగా, నమ్మకంగా. నేను ఒక ఎకరాకు అహ్మదన్నకు ఫోన్ చేసి ఒక 10 ప్యాకెట్లు వంకిమని ఫోన్ చేసి చెప్పి ఒక 10 ప్యాకెట్లు పెడతాను. ఏడ పెడతారు? చేత కాడ. ఓకే. చేత. ఇప్పుడు వేరే టోళ్ళు పెట్టాలనుకుంటే మీరు భరోసా ఇస్తారా అంటున్నా? నేను భరోసా ఇస్తాం. అహ్మదన్న సలహా ఇస్తే మేము దీన్ని ఎప్పుడెప్పుడు అహ్మదన్న మాకు చూసి కానీ సార్ కానీ చెప్తే మాకు ఇట్లా ఇప్పుడు 5 ఎకరాల పొలం కొన్నాడంట, బిడ్డ పెళ్లి చేసిందంట, ఇల్లు కొన్నాడంట, నిజమేనా? ఇదంతా చేసిండు, ఇదంతా కానరాదు కదా. ఈ పంట పండిస్తేనే తన టెక్నికల్ తోని ఇదంతా వెళ్ళాలినా. అంతేనా? ఇప్పుడు పైసలు ఉండే టెక్నికల్ లేకపోయా, మందు కూడా టైంకు తెలివి లేకపోయా ఏం చేస్తాం? పైసలు సరైన సలహాలు లేకపోయా అట్లా అన్నీ లేకపోతే ఏం చేస్తాం? సరే.